సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్కారం, వెల్కమ్ టు బిజినెస్ మనీ బస్. నమస్కారం జవరియా గారు. నమస్తే సిరి గారు. సో మరి చాలా వరకు కూడా ఎస్పెషల్లీ ఊళ్ళో ఉన్న వాళ్ళు జాబ్ కోసమని వేరే వేరే ఏరియాస్కి వెళ్తూ ఉంటారు. అక్కడ రకరకాల ఇబ్బందులు అయితే ఫేస్ చేస్తూ ఉంటారు. శాలరీ తక్కువనో, లేదు అంటే అక్కడ అట్మాస్ఫియర్ వాళ్ళకి సూటబుల్ కాకపోవడము, ఫుడ్ సరిగ్గా లేకపోవడము, అలాంటి ఆలోచనతో కావచ్చు, లేదు అంటే ఎంతసేపు ఇంత డబ్బైనా నేనంటూ సంపాదించుకోవాలి, అది కూడా చాలా మందికి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ కూడా క్రియేట్ చేయాలి అన్న ఆలోచనతో ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఒక వ్యాపారంలోకి దిగాలి అంటే ద బెస్ట్ బిజినెస్ ఐడియా ఏంటంటారు? బెస్ట్ బిజినెస్ అయితే చెప్తాను. ఏ బిజినెస్ అనేది చాలా చాలా రకాలుగా మనం చెప్పుకుంటాం కదా. మన స్కిల్ని బట్టి, మన ఇంట్రెస్ట్ని బట్టి, తర్వాత వచ్చేసి ఏదైతే మనము బిజినెస్ చేస్తామో అది ప్రజలు కూడా అంగీకరిస్తేనే అప్పుడు ఆ బిజినెస్ సక్సెస్ఫుల్ అవుతుందని చాలా వీడియోస్లో చెప్పుకుంటూ ఉన్నాం. సో దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఫర్ ద ఎవ్రీ బిజినెస్. ఈ కాన్సెప్టే ప్రతి ఒక్క బిజినెస్లో కూడా మనము ఫాలో అవ్వాలి. అండ్ తర్వాత సిరి గారు, మనం అంటే ఇప్పుడు మీరు చెప్పారు చాలా రకాలుగా, చాలామందికి ఇప్పుడు ఒక ఇంజనీరింగ్ చేసి ఉంటారు, సాఫ్ట్వేర్ జాబ్ కూడా హాయిగా తొందరగానే వచ్చేస్తుంది. వీళ్ళకి కొంచెం సైనస్ ప్రాబ్లమో ఏదో ఉంటుంది, వీళ్ళు అసలు అక్కడ ఉండలేరు అనమాట. పాపం సాఫ్ట్వేర్ జాబ్ చేయలేరు, చల్లగా ఉంటుంది కదా, క్లైమేటిక్ కండిషన్లో చేయలేరు ఇటువంటి పిల్లలు. అండ్ తర్వాత వచ్చేసి చాలా వరకు వీళ్ళకు హోమ్ సిక్ ఉంటుంది. అంటే ఇల్లు కావచ్చు, వాళ్ళ సరౌండింగ్ కావచ్చు, హోమ్ టౌన్ కావచ్చు, వీళ్ళకు చాలా చాలా కనెక్టెడ్ అయ్యి ఉంటారనమాట. సో అటాచ్మెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వీళ్ళు ఎక్కడ కూడా బ్రతకలేరు వాళ్ళ ఊళ్ళో తప్ప. సో ఇటువంటి వాళ్ళు. అండ్ తర్వాత వచ్చేసి చాలా వరకు లేదు, నా ఊర్లోనే నేను ఏదైనా కానీ ఇక్కడ చేసి తీరాలి అన్న దృక్పథం ఎక్కువ ఉంటుంది, వాళ్ళ విల్ పవర్ ఎక్కువ ఉంటుంది. ఇటువంటి వాళ్ళు, వీళ్ళకందరికీ ఒక బెస్ట్ బిజినెస్ ఐడియా అయితే ఉంది సిరి గారు. అదే మిల్క్ బిజినెస్, పాల వ్యాపారం అనమాట. ఎందుకంటే పాల వ్యాపారం అని ఎందుకంటున్నానంటే తరతరాలుగా మనం చూస్తున్నాము. సో ప్రతి ఒక్క ఇంట్లో కూడా పొద్దున్నే ఇంకా లేవగానే తెల్లవారుజామున మనకు ఏదైనా వస్తుంది అంటే పాల ప్యాకెట్. అంతెందుకండి, లైక్ మనం మార్నింగ్ లేవగానే పాల ప్యాకెట్ తీసుకొని ఫ్రిడ్జ్ నుంచి వాటర్ చల్లగా అవడానికి బకెట్లో వేస్తూ ఉంటారు సిటీస్లో. అక్కడ ఊర్లో అయితే ఫస్ట్ బెల్ ఎవరు పాల వాళ్ళ బెల్లే మోగుతుందనమాట. సో ఇలా పాల వ్యాపారం చాలా మంచి వ్యాపారం అండి. సో చాలా వరకు మనము చేసుకోవచ్చు. వీటిలో సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, కాకపోతే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి, నెంబర్ 1. సెకండ్ థింగ్, సో పాల వ్యాపారం అంటున్నాను అంటే ఇంకా గేదెలు అవన్నీ చూసుకోవాలంటే అది మీ ఇష్టం, మీరు మెయింటైన్ చేసుకోగలను ఇంటి వద్దే ఉండి అని అంటే అక్కడి నుంచి కొనుగోలు చేసుకోవచ్చు. లేదా ఎవరికైనా ఒక ఫామ్ అనేది ఉంటుంది, అక్కడి నుంచి అయినా మీరు మిల్క్ అనేది కన్జ్యూమ్ చేసి ఇంకా డైరీ అనేది ఫార్మేషన్ చేసి అక్కడి నుంచి కూడా మీరు సప్లై చేయడం అనేది చెయ్యొచ్చు. నెంబర్ 2 విధానం. సో ఎక్కడైనా సరే ఫస్ట్ ఒక థాట్ వస్తే పాల వ్యాపారం అంటే ఫస్ట్ మనకు థాట్ వచ్చేది ఏంటంటే ఇంతమంది పాలు అమ్ముతున్నారు, మేము ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తే నడుస్తుందా, ఫస్ట్ క్వశ్చన్. అండ్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కస్టమర్, వీళ్ళకు సప్లయర్స్ అంటే ఉంటారు ఇంటికి, ప్రతి ఒక్క ఇంటికి అయితే ఉంటారు. సో నేను కొత్తగా మొదలెడితే ఎలా అన్న చాలా ఆలోచనలు అయితే వస్తాయండి. ఎస్, కంట్రీ డిలైట్ అనేది విన్నారా సిరి గారు? ఎస్, అతను అలా ఆలోచించి ఉంటే, సో కంట్రీ డిలైట్ అనేవాళ్ళు ఈ ఆలోచనలు పెట్టుకొని ఉంటే వాళ్ళ బిజినెస్ ఈ స్థాయికి ఇంత సక్సెస్ఫుల్గా రన్ చేసేవాళ్ళు కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఎన్ని ప్రోడక్ట్స్ ఉన్నినా, ఎన్ని బ్రాండ్స్ ఎన్ని ప్రోడక్ట్స్ ఉన్నా, ఎన్ని బ్రాండ్స్ ఉన్నా మీకంటూ ప్రత్యేకత డెఫినెట్గా ఉంటుంది. అది ఉంటుంది, అది మనం తెలుసుకోవాలి. దాని మీద మనం ఆచరించుకుంటూ వెళ్తూ ఉంటే సక్సెస్ డోర్స్ అది న్యాచురల్గా ఆటోమేటిక్గా ఓపెన్ అవుతాయి. సో పాల వ్యాపారం అనేది చాలా బెస్ట్ వ్యాపారం అండి. ఎందుకంటే బీర్ అమ్మేకి ఇంటింటికి వెళ్ళాల్సిన అవసరం లేదు సిరి గారు, పాలు అమ్మేకి ఖచ్చితంగా వెళ్ళాలి. ఎందుకంటే మంచి అనేది అలానే ఉంటుంది. సో ఈ ఎగ్జాంపుల్ నేను ఎందుకు చెప్తున్నాను అంటే
ఇవాళ రేపు చాలా వరకు చూడండి మీరు ఆల్కహాల్ కానివ్వండి, ఇంకా ఇతరితర చాలా వాస్ట్గా డబ్బులు అయితే వచ్చేస్తాయి. సో అలా వాళ్ళ ఫ్యామిలీస్ కానివ్వండి తర్వాత చూస్తే కూడా అదే డౌన్ఫాల్ అనేది అలానే వస్తూ ఉంటుంది. కానీ తరతరాలుగా పాల వ్యాపారం చేస్తున్న ఏవైతే కుటుంబాలు ఉంటాయో వాళ్ళని ఒక్కసారి పరిశీలిస్తే మనము ఎక్కడికో వాళ్ళ పిల్లలు కావచ్చు, ఫైనాన్షియల్గా కావచ్చు, తృప్తి పరంగా కావచ్చు, రిలేషన్షిప్ కావచ్చు, మంచిగా ఉంటాయి అక్కడ. సో ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే ఇవన్నీ చాలా సర్వేస్లో మీరు చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. మీరు జస్ట్ గమనించండి మీ ఊర్లలో. సో పాల వ్యాపారం ది బెస్ట్ వ్యాపారం సిరి గారు. ఇది జస్ట్ కేవలం ఒక 50,000తో ఎవరైనా సరే స్టార్ట్ చేయొచ్చు. అండ్ ప్రాఫిట్ గెయిన్ ఇందులో ఎలా ఉంటుందంటే ఒక 40 to 50% స్టార్టింగ్లో ఉంటుంది. మీరు అంటే ఇండిపెండెంట్గా మీరు ఒక్కొక్క ఇల్లు ఎంచుకుంటారా, లేకపోతే డైరీ అంటే చాలా వరకు పనీర్ మేకింగ్ ఉంటుంది. ఆ తర్వాత మిఠాయి అంటే ఎవరైతే స్వీట్స్ చేస్తూ ఉంటారో అక్కడ కావచ్చు. చాలా వరకు పాల రిక్వైర్మెంట్ అనేది ఉంటుంది. అక్కడంతా మీరు సప్లై చేయగలగాలి. ఫస్ట్ ఊర్లో ఎటువంటి ఫ్యాక్టరీస్ కానివ్వండి, ఎటువంటి బిజినెసెస్ వస్తున్నాయి, వీటికి అవగాహన ఉండాలి అంటే సర్కిల్ మెయింటెనెన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. సర్కిల్ మెయింటెనెన్స్ అంటున్నానంటే మీ పనులు వదులుకొని అలా తిరగమని కాదు, జస్ట్ ఒక అవేర్నెస్. మా ఊర్లో ఏం జరుగుతుంది, సో ఎక్కడ ఏ షాప్ వచ్చింది, ఎక్కడ అంటే కొత్తగా ఒక స్వీట్ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారంటే అక్కడ ఖచ్చితంగా వాళ్లకు పాలు అనేది అవసరం ఉంటుంది, ఇక్కడ నేను సప్లై చేయాలి. ఆ పనీర్ బిజినెస్ కానివ్వండి, ఇంకా రకరకాలుగా పాల ఉత్పత్తులు అయితే చేస్తూ ఉంటాము. అట్ ద సేమ్ టైం పెరుగు కానివ్వండి. ఇప్పుడు చాలా వరకు అంటే ఊర్లలో కానివ్వండి సిరిగారు, ఇద్దరూ వర్కింగ్ ఉండడం వల్ల పెరుగు కూడా కొనడం బయట నుంచి ఎక్కువ అయిపోయింది. సో వీటితో పాటు ఇవన్నీ మీరు ఇంక్లూడ్ చేసుకుంటూ ఒక్క ఐటమ్ మీరు పనీర్ కానివ్వండి, ఇంకా రకరకాలుగా మీరు ఇంట్రడ్యూస్ చేయొచ్చు. సో ఇలా మీరు మీ బిజినెస్ని వాస్ట్గా గ్రో చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఎక్స్పాండ్ చేయొచ్చు. అండ్ తర్వాత వచ్చేసి ఒక స్థాయికి వెళ్ళాక ఫ్రాంచైజ్ అనేది కూడా మీరు ఏర్పాటు చేసుకునే స్థాయికి వెళ్ళచ్చు. గ్రేట్ అండి, వెల్ ఎక్స్ప్లెయిన్డ్ అండ్ చాలా బాగుంది ఐడియా కూడా. అంటే తెలిసిన ఐడియానే, బట్ ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్ ఏదైతే మీరు చెప్పారో అలా కనుక మనం ఇంప్లిమెంటేషన్ చేస్తే మీరు అన్నట్టుగా కొత్తగా వచ్చినా కూడా రిసీవ్ చేసుకోవడానికి ఆడియన్స్ రెడీగా ఉంటారు. సో రిసీవింగ్ అనేది అంటున్నారు కాబట్టి నాకు ఒకటి గుర్తుకొచ్చిందనమాట. రొట్టెకి పిండి ఒకటే ఉంటుంది. సో ఎవరు ఏ షేప్లో మీరు చేస్తే ఆ షేప్లో వస్తుంది. సో అదంతా మీ పైన డిపెండ్ అయి ఉంటుందండి. ఖచ్చితంగా ప్రాసెస్, బిజినెస్ ఫ్రేమ్వర్క్ అండ్ తర్వాత వచ్చేసి ఎటువంటి గైడెన్స్ అయినా మేము చేస్తాము, చేసేవాళ్ళు మీరే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.